హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. గైస్ ఈరోజు వచ్చేసి అయితే మన రైడ్ అయితే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బయలుదేరామన్నమాట. చాలా రోజులైంది నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్కి పోయి కూడా. సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే మన రైడ్లో నేను అండ్ మన ఓహిద్ కూడా ఉన్నాడు. సో అట్లనే మనం రైడ్కి పోయే ముందు అయితే మనం ఈరోజు అయితే కొత్త ఒక న్యూ హెల్మెట్ అయితే తీసుకున్నాం. సో ఆ హెల్మెట్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. గైస్ ఆ హెల్మెట్ వచ్చేసి అయితే ఇదన్నమాట. సో ఇది వచ్చేసి హెల్మెట్ ఎగ్జారో. దీని ప్రైస్ వచ్చేసి అయితే 7K పడ్డది, 7,000 అనమాట ఎగ్జారో హెల్మెట్. సో డిజైన్ వచ్చేసి అయితే ఇది రెడ్ కలర్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. అండ్ రెడ్ అండ్ బ్లాక్ ఎందుకంటే బైక్ కూడా రెడ్ అండ్ బ్లాక్ ఉంది కాబట్టి సో హెల్మెట్ కూడా అదే అనమాట, రెడ్ అండ్ బ్లాక్. ఇది వచ్చేసి బ్లూటూత్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ట్రా అనమాట. దీనికి వచ్చేసి 2,500 రూపీస్ ఇది బ్లూటూత్ కాస్ట్. ఇంటర్కామ్ కాదు, ఓన్లీ బ్లూటూత్ అనమాట. మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు అండ్ సాంగ్స్ వినొచ్చు, ఇంటర్కామ్ అయితే కాదు. అండ్ ఇంకా లోపలైతే మీకు ఎంత చూసింది నార్మల్ లైక్ ఎగ్జార్ హెల్మెట్స్ ఎట్లా ఉందో తెలుసు కదా, సేమ్ ఇది కూడా అంతే అనమాట. బట్ ఈ హెల్మెట్ వచ్చేసి అయితే మనకి 200 స్పీడ్ వరకు అయితే హోల్డ్ చేస్తుంది. ఆఫ్టర్ 200 స్పీడ్ అయితే కొంచెం ఓబుల్ అవుతుంది అనమాట. చలో ఇంకా ఇది దీని హెల్మెట్ గురించి. యాక్చువల్ అయితే ఈ రూట్లో మావాడు వద్దన్నాడు రైడ్, ఎందుకంటే మొత్తము ట్రాఫిక్ ఉంటుంది అండ్ రోడ్ కూడా బాగాలేదు. వద్దు సునీల్, అంతా ఫ్లైఓవర్ కడుతారు, రోడ్ అంతా మొత్తం బాగాలేదు. పోచంపల్లి తర్వాత కూడా అంతే, అక్కడక్కడ బాగాలేదు రోడ్డు. ఈ ఫ్లైఓవర్ అంతా క్లియర్ అయితే అప్పుడు బాగుంటుంది. గాయస్ వెదర్ ఏమైనా ఉందా, సన్ రైజ్ అవుతుంది, మంచిగా వెదర్ చిల్ ఉంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది, చాలా హాయిగా ఉంది వెదర్కి అయితే. యాక్చువల్లీ ఈరోజు బెనెలే తీసుకొని వద్దామనుకున్నా, పక్కా ఈరోజు ఎట్లాగైనా సరే బెనెలే తీద్దామని అనుకున్నా. లాస్ట్కో సర్కల్ మళ్ళీ Z9 అయింది. యాక్చువల్లీ ఏమైందంటే బెనీలలో అసలు మాత్రం పెట్రోల్ లేదనమాట, జీరో పెట్రోల్. సో నేను నైటే పెట్రోల్ పెట్టేసి పొద్దున్న తీసుకుని వద్దాం అనుకున్నా. నైట్ నాకు లేట్ అయిపోయింది, ఇంటి దగ్గర 12 అయింది. ఇంకా 12కి ఏం పోతాంలే, పొద్దున కొట్టేసుకొని పోదాం అనుకొని చెప్పి అనుకున్నా. ఆ పొద్దున కూడా అట్లనే అయిపోయింది అనమాట, తొందర అయిపోయి ఇంకా మన గురించి వెయిట్ చేస్తారని చెప్పి నేను పెట్రోల్ కొట్టేయకుండా డైరెక్ట్ దీంట్లో ఆల్రెడీ పెట్రోల్ ఉందన్నమాట Z9లో. ఇక పెట్రోల్ అసలు ఏం లేదు, ట్యాంక్ అంతా ఎంటీ ఉన్నది. సో ఇక పెట్రోల్ కొట్టేసా కూడా ఆగుతట్లేరు వీళ్ళు అని చెప్పి డైరెక్ట్ ఇక ఇది Z9లో పెట్రోల్ ఉంది కదా, చలో Z9 వేసుకొని వద్దాం అని చెప్పేసి ఇది తీసుకొని వచ్చిన. ఇంకోటి ఏంటంటే అది బెనెల్ కూడా వాషింగ్ చేసి కూడా లేదు, బైక్ వాషింగ్ చేసి లేదు, పెట్రోల్ లేదు, దాంట్లో ఎయిర్ కూడా తగ్గిపోయింది. బండి ఎప్పుడంటే ఆ బండి తీసి 3 వీక్స్ అవుతుంది. 3 వీక్స్ నుంచి అసలు బండి బయటికి అట్లనే ఉంది పార్కింగ్ ప్లేస్లోనే. ఇంకా అదంతా సెట్ చేసుకొని రానికి టైం పడుతుంది అనమాట. యాక్చువల్ అంతా నిన్ననే వేద్దాం అనుకున్నా, బట్ టైం దొరకక ఇంకా చేయలేదు. ఇంకా వేరే ఆప్షన్ లేక మళ్ళీ ఇదే తీసుకురావాల్సి వచ్చింది Z9. లియన్షిన్ అయితే సస్పెన్షన్ అసలు ఎక్సలెంట్ ఉంటుంది, అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. అది చాలా స్మూత్ ఉంటుంది, మస్తు బౌన్స్ అవుతుంది అనమాట బైక్. అది బెనీలీలో హైలైట్ సస్పెన్షన్ ఉందంటే అది ఇదే అనమాట. బెనీలి అన్ని బైక్స్లలో బెటర్ సస్పెన్షన్ అంటే దీనిదే, లియన్షిన్. ఇది 500cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్. ఇది టాప్ స్పీడ్ వచ్చేసి ఇది 185 వరకు పోతుంది. మీరు అబ్జర్వ్ చేసే వీడియోలో మీకు తెలుస్తుంది దాని సస్పెన్షన్ ఎట్లా స్వింగ్ అయితే ఉందో చూడండి. చాలా అంటే చాలా స్వింగ్ అవుతుంది, మస్తు ఉంటుంది. బైక్ ఆగినాక చూపిస్తాను నేను మీకు దానికి సస్పెన్షన్. రైట్ సైడ్లో ఉంటుంది అది. బెనెలీ TNTలో కూడా 300కి సైడ్కే ఉంటుంది, 600కి సైడ్కే ఉంటుంది. ఈ లియన్షిన్ 500 కూడా సైడ్కే ఉంటుంది.
టీఆర్కేకి మాత్రమే మధ్యలో ఇస్తాడు. టీఆర్కే అండ్ 302 ఆర్క్ కూడా మిడిల్లో ఉంటుంది. అది చూసిరా సస్పెన్షన్ ఎట్లా బౌన్స్ అవుతుందో. మంచి స్ట్రెచ్ ఉంది, మంచిగా పుల్ చేయాలి ఉంది బైక్ని. బట్ టైర్స్ బాగాలేక ఆగిపోవాల్సి వస్తుంది. టైర్స్ మంచిగా ఉంటే మంచిగా పుల్ చేయవచ్చు, మంచి స్ట్రెచ్ అయితే దొరుకుతుంది మనకి. బట్ ఈ G9లో అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే దీని టైర్స్ అనమాట. లైక్ ఎట్లా అంటే వీడు మనకి షోరూమ్తోనే డన్లప్ టైర్స్ ఇస్తాడు. డన్లప్ టైర్స్ అసలు వేస్ట్, చీప్ క్వాలిటీ టైర్స్ అనమాట. అసలు బాగుండే టైర్స్ అవి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రిప్ కూడా బాగానే ఉంటుంది గ్రిప్. బట్ ఏంటంటే అది క్వాలిటీ అనేది అంత బాగాలేదు దీన్ని. మనకి బైక్ ఒక 5000 కిలోమీటర్స్ తిరిగిందంటే ఇంకా అయిపోయినట్టు దీని పని డన్లప్ది. చూడండి గ్రిప్ కనిపిస్తుంది మనకి బాగానే ఉంటుంది. బట్ అదేంటంటే థిక్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట టైర్ది. చూడీకైతే గ్రిప్ ఉంది, బాగానే ఉంది, టైర్ ఇంకా నడుస్తుంది అని అనిపిస్తుంది. బట్ అట్లా కాదనమాట. ఇది చూడీకి మాత్రమే గ్రిప్ కనిపిస్తుంది ఆ లైనింగ్. బట్ ఆ టైర్ అనేది థిక్నెస్ తగ్గిపోయి మొత్తం పల్సగా అయిపోతుంది అనమాట. టైర్ తిన్న అవుతుంది. ఆ టైర్ తినవడం వల్ల ఏమవుతుందంటే మనకి రోడ్ గ్రిప్ దొరకలేదు. హై స్పీడ్ కొట్టాలంటే కూడా భయం అవుతుంది. హై స్పీడ్ అంటే కొట్టవచ్చు, బట్ ఏమవుతుందంటే బ్రేకింగ్ దగ్గరకు వచ్చే వరకల్లా కరెక్ట్గా ఆగుతలేదు బండి. ఓబుల్ అవుతుంది హై స్పీడ్లో బ్రేక్ కొట్టినప్పుడు. అండ్ కార్నరింగ్ వచ్చినప్పుడు కూడా కార్నరింగ్ మీద కూడా కరెక్ట్ చేయడానికి వస్తలేదు. కార్నరింగ్ చేసినప్పుడు కూడా టైర్లు స్కిడ్ అవుతున్నాయి. సీక్వెల్గా పెట్టిన టాటాస్ అన్ని మాసే ఫర్గూసన్. టైర్స్ బాగుంటే మాత్రం మంచి పుల్ చేస్తుండే బండిని. లాస్ట్ టైం అట్లనే అనుకొని పుల్ చేసిన సరేలే అని. బట్ చాలాసార్లు పడుతుండే ఈ టైర్స్తోని. బట్ మేనేజ్ చేసిన, లేకపోతే ఎప్పుడో బండి కింద పడేది. యాక్చువల్ ఆ టైర్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి బండి తీసుకొని రావద్దు అనుకున్నా ఈరోజు. $120, $130, $145, $140 స్పీడ్ వరకు ఓకే. బట్ 140 స్పీడ్ క్రాస్ అయితే మాత్రం కొంచెం రిస్క్ అనమాట ఇప్పుడున్న టైర్స్తోనే. బండి అంతా బాగానే చేసిన కానీ టైర్స్ దగ్గర చెడగొట్టినాడు G9. అదే మళ్ళీ 10Rకి పోతే అట్లా లేదు. 10Rకి మళ్ళీ వేరే ఉన్నాయి, డన్లప్ ఇయ్యలేదు. ఏందన్నా ముందు ఏడా అది కాదు, ఇది ఇంకా ఓపెన్ కాలే, వస్తారు ఇంకానే. ఇది ఇంకా ఓపెన్ చేయనట్టు ఒకసారి అడుగుదామంటున్నా. ఇదే అన్న దాబా? ఈయన దగ్గర టేస్ట్ బాగుంటుంది, ముందంతా బాగుంటుంది. తిన నేను ఒకసారి ముందు కూడా. ఇప్పుడు ఇంకోటి సమర్ప్రీత్ షేరీ పంజాబీ దాబా అని ఇంకోటి ఉన్నది, ఆ దగ్గర అంతా బాగాలేదు. నేను లాస్ట్ టైం తిన్నప్పుడు అంత తెలుసన్నా, కానీ నాకు అక్కడ నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే ఆడు ఆ పీసెస్ సరిగా బాయిల్డ్ అవుతలేవు మన దగ్గర పీసెస్ సరిగా బాయిల్డ్ అవుతలేవు అనమాట. సమర్ప్రీత్ పంజాబీ దాబా అని ఇంకోటి ఉంది, ముందు రైట్ సైడ్లో ఉంటుంది. సరే చూసాముండు ఒకసారి, సరే అడుగుదాముండు ఒకసారి వీళ్ళ దగ్గర ఒకసారి అడిగి పోదాం. పంజాబీ దాబాలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందు పోతే శ్రీ ఆద్య గ్రాండ్ అనే ఒక హోటల్ ఉందంట. సో అక్కడ పోయేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అనమాట. సో మా ఫ్రెండ్ ఇట్లా ఉండే అక్కడనే పోదాము శ్రీ
దగ్గర పోదాం, అక్కడనే చేద్దాం బ్రేక్ఫాస్ట్ అన్నాడు. బట్ ఇక్కడ పంజాబీ దాబాకి వచ్చి చాలా రోజులు అయిందని చెప్పి ఇక్కడ వేసినాం అనమాట. హైవే మాత్రం అసలు సూపర్ ఉంది, మంచి ఎక్సలెంట్ స్ట్రెచ్ ఉంది, ఈజీ కొట్టవచ్చు 150+ స్పీడ్. బట్ మనకి ఇప్పుడు అంత అవసరం లేదు, ఇక్కడ మనం రేంజ్లోకి పోతున్నాం కాబట్టి మంచిగా మోడరేట్ స్పీడు 110, 120 మంచిగా కరెక్ట్ సరిపోతుంది. లైక్ క్రూజ్ లాగా అన్నమాట, ఇంకా 120 స్పీడ్. రోడ్లు మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి. ఓ ఈ బాటిల్ ఎక్కడిది వరదినమ్మా, నా బండి కిందకి రావాలా బాటిల్. పెట్రోల్ కూడా 2 పాయింట్స్ ఉన్నది. లైక్ దీని మైలేజ్ ఎట్లా ఉందంటే 150 కిలోమీటర్స్ స్పీడ్ లోపు అయితే మంచి మైలేజ్ వస్తుంది, 15 దాకా వస్తుంది. 150+ స్పీడ్ పోతే అసలు ఏం వస్తలే మైలేజ్, 12 అట్లా వస్తుంటుంది అనమాట. ఇంకా 180, 190 కొడితే మాత్రం అది కూడా రాదు, ఆ 12 కూడా రాదు, 9, 10 వస్తుంది. మొత్తం ట్రియంఫ్ 400 అనమాట ఇవన్నీ. ఇదంతా ట్రియంఫ్ 400 స్పీడ్, 400 బైక్స్, ఆల్ బైక్స్ ట్రియంఫ్ స్పీడ్ 400. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇక రిటర్న్ వెళ్ళిపోతారు. BMW 730 LD 7 సిరీస్ హైలైట్ ఉంటుంది కార్. అసలు ఇది ఫుల్ లగ్జరీ అంటే లగ్జరీ, అసలు సెక్సీగా ఉంది కార్ అయితే. మంచి ఒక లాంగ్ టూర్ వేయచ్చు దీంతోనే, ఈ కార్తోనైతే మస్తు ఉంటుంది. మంచిగా అట్లా ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ అట్లాంటి ఒక లాంగ్ టూర్ వేయచ్చు అనమాట దీంతోనే, మస్తు ఉంటుంది. ఫుల్ లగ్జరీ, స్పీడ్ కూడా మంచి స్పీడ్ కూడా ఉంటుంది. ఫైనల్గా అయితే మళ్ళీ హైదరాబాద్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా ట్రాఫిక్లోనే పోవాలన్నమాట. ఇంకా ఈ సండే రైడ్ అయితే ఇట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సండేలో మళ్ళీ కలుద్దాం గైస్. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.